కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. కొన్ని రోజులుగా ఆ పార్టీ ఎంపీ శశి శశి థరూర్ ప్రధాని మోడీ పనితీరును మెచ్చుకోవడంపై ఆ పార్టీ అసహనంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక ట్వీట్ కాంగ్రెస్లో దుమారానికి తెరలేపింది. 1990ల నాటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈవెంట్ ఫోటోను దిగ్విజయ్ షేర్ చేశారు. అప్పట్లో బీజేపీలో సామాన్య కార్యకర్తలు ఉన్న నరేంద్ర మోడీ పార్టీ నేతలతో కలిసి ఉన్నారు. ఎల్కే అద్వానీ వంటి సీనియర్ నేతల కుర్చీలో కూర్చొని ఉండగా మోడీ మాత్రం సామాన్య కార్యకర్తలతో కలిసి నేలపై కూర్చున్నారు. దీనిని షేర్ చేస్తూ దిగ్విజయ్ ఈ ఫోటోను ఈ ఫోటోను నేను కోరాలో చూశాను. ఇది చాలా ఇంపాక్ట్ఫుల్ చిత్రం. ఆర్ఎస్ఎస్లో గ్రాస్ రూట్స్ స్థాయిలో ఉన్న ఒక జనసంఘ్ బీజేపీ కార్యకర్త, ఒకప్పుడు నేలపై బడా నేతల కాళ్ళ వద్ద కూర్చున్న వ్యక్తి ఆ తర్వాత ఒక రాష్ట్ర సీఎంగా దేశ ప్రధానిగా ఎదిగారు. ఇది కదా ఒక సంస్థ శక్తి అంటే జైసీఆర్ రామ్ అని పేర్కొన్నారు. దీంతో ఇందిరాగాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చేసిన కామెంటేనని కొందరు భావిస్తున్నారు. దీనిపై బీజేపీ సైతం స్పందించింది. ఇలాంటి ప్రశ్నలకు రాహుల్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. గాంధీ ఫ్యామిలీ నిరంకుశంగా కాంగ్రెస్ పాలన సాగిస్తుండడం వల్లనే సీనియర్లు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని విమర్శించింది. ఇది వివాదాస్పదం కావడంతో దిగ్విజయ్ క్లారిటీ ఇచ్చారు. తాను కేవలం ఆ సంస్థ వ్యవస్థను మెచ్చుకున్నానని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని వివరణ ఇచ్చారు. అయిపోయింది, ఇంకేంది. ఎంత సమర్థించుకున్నా నరేంద్ర మోడీని పొగిడినావు, ఆర్ఎస్ఎస్ని పొగిడినావు, బీజేపీని పొగిడినావు. కానీ నిజమే, దిగ్విజయ్ సింగ్ మాట్లాడింది కూడా నిజమే, వాస్తవమే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా కేవలం వాళ్ళ కుటుంబం కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది, దేశ ప్రజలంతా కుటుంబాన్ని ఆదరించాలన్నట్లే ఫీల్ అవుతారు. అందుకే దినదిన గండంగా గడుస్తుంది, ఐసీయూలో ఉంది. వాస్తవమే, నిజంగానే. బీజేపీలో కూడా ఎవరు ఎక్కడి నుంచి అయినా ఎదగొచ్చు, కానీ కాంగ్రెస్లో అట్లా ఉండదు. సరే, సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ని ముఖ్యమంత్రి చేసింది, అది వేరే విషయం. కానీ ఎక్కువ స్థాయిలో ఒక రాజరిక పోకడ అనేది ఉంటుంది కాంగ్రెస్లో. దాన్ని ఊటంకిస్తూ ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఒక ఫోటోను షేర్ చేసి, అంటే ఆ ఫోటో కూడా మనం కూడా చూసినాం. ఎల్కే అద్వానీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ప్రధాని మోడీ. ఇలా దేశ ప్రధాని ఏంటి అనేది మాట్లాడాడు. ఆ స్వేచ్ఛ, ఆ భావాజలం, ఏదైనా కొట్లాడితే ప్రజాస్వామ్యంలో నిజాయితీ ఉంటే, లేకపోతే బీజేపీలో లేకపోతే ఆర్ఎస్ఎస్లో ఏదైనా సాధ్యమైనది ప్రధానంగా చెప్పిండు. ఎంబడే కాంగ్రెస్ నేతల నుంచే వ్యతిరేకత రావడంతో నేను అట్లా లేదు ఇట్లా లేదని సమర్థించుకునే ప్రయత్నం చేసిండు. ఎట్లా అన్నా సరే కానీ కరెక్టే అన్నావు, నువ్వు అన్నది కరెక్టే, 100% సమర్థించాల్సిందే. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఐసీయూలోకి వెళ్ళింది, బీజేపీ దేశాన్ని వెళ్తుంది. ఇది పరిస్థితి ప్రధానంగా